హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణకు ఏసీబీ కోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. శివబాలకృష్ణ బెయిల్ పిటిషన్ను కొట్టివేసింది నాంపల్లి ఏసీబీ కోర్టు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్ట్ అయ్యారు శివబాలకృష్ణ. ఇప్పటి వరకు 250 కోట్ల విలువైన ఆస్తులు గుర్తించారు ఏసీబీ అధికారులు. శివబాలకృష్ణ వెనుక ఉన్న అధికారులు, నేతల పాత్రపై ఆరా తీస్తున్నారు ఏసీబీ అధికారులు. రైట్, మరిన్ని వివరాలు సదానందం అందిస్తారు. సదా, శివబాలకృష్ణ బెయిల్ పిటిషన్ కొత్తివేటకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఎస్ మౌనిత, శివబాలకృష్ణ తను అదేంది ఆస్తుల కేసులో ఇంతకుముందుకు ఏసీబీ అరెస్ట్ చేశారు. సో దీనికి సంబంధించి 8 రోజుల పాటు అతని కస్టడీ విచారణ చేశారు. కస్టడీ విచారణ అయిపోయిన అనంతరం అతను నాంపల్లి ఏసీబీ కోర్టులో అతను బెయిల్ పిటిషన్కు అప్లై చేసుకున్నాడు. సో బెయిల్ పిటిషన్ మీద లాస్ట్ ఫ్రైడే దీని మీద పూర్తిగా విచారణ అయితే జరిగింది. సో ఇటు ఏసీబీ తరఫున అధికారులు, ఇటు అడ్వకేట్స్, అలాగే అటు శివబాలకృష్ణ తరఫున అడ్వకేట్స్ కూడా దీనిపైన పూర్తి వాదనలు అయితే చేశారు. సో దానిపైన వాదనలు అయిపోయిన తర్వాత ఈ రోజుకు తీర్పు రిజర్వ్ చేసింది. సో ఈ రోజు నాంపల్లి కోర్టు అతనికి బెయిల్ తిరస్కరిస్తూ కూడా తీర్పు ఇచ్చింది. యాక్చువల్గా ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే 8 రోజుల పాటు కస్టడీ విచారణ చేసిన ఏసీబీ అధికారులు భారీగా ఆస్తులు, అతనికి సంబంధించిన భారీగా ఆస్తులు గుర్తించారు. సో అది ఇప్పటి వరకు 250 కోట్లు, అది అంటే ఓపెన్ మార్కెట్ కాకుండానే మామూలుగా మార్కెట్ వాల్యూయే 250 కోట్లకు పైగా అతను అక్రమాస్తులు కూడబెట్టారని ఇప్పటికే ఏసీబీ అధికారులు గుర్తించారు. సో దీంతో పాటుగా ఇటు శివబాలకృష్ణ అతని తమ్ముని కూడా అరెస్ట్ చేశారు. సో అతని తమ్మునితో పాటు అతని తమ్ముని మిస్సెస్, వాళ్ళ వైఫ్, అలాగే అతని బావమరిది, అలాగే అతని మేనల్లుడు, వాళ్ళపైన కూడా చాలా వరకు ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు. కాబట్టి వాళ్ళందరినీ కూడా విచారించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే భారీగా ఆస్తులు గుర్తించాము. ఒకవేళ ఇతనికి కనుక బెయిల్ ఇచ్చినట్లయితే, అతను బయటికి వస్తే, సో వీటన్నిటికి సంబంధించిన ఎవిడెన్సెస్ని అతడు ట్యాంపర్ చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అతనికి బెయిల్ ఇవ్వద్దంటూ కూడా ఇప్పటికే ఏసీబీ అధికారులు నాంపల్లి కోర్టును కోరారు. ఇక దీంతో పాటు అతడు గత గవర్నమెంట్లో ఉన్న ఒక ముఖ్యమైన ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, అతను హెచ్ఎండిఏకు అతడు ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నాడు. సో అతని పేరు కూడా అతని కన్ఫెషన్ స్టేట్మెంట్లో ఇచ్చారు. కాబట్టి సో అతని పేరు కూడా బయటకు వచ్చింది. సో అరవింద్ కుమార్ చెప్పినట్టు ప్రకారమే నేను నడుచుకున్నాను, అతన్ని చెప్పిన ప్లేస్లోనే నేను అనుమతులు ఇచ్చాను, చాలా వరకు వివాదాస్పద భూములు, ప్రాజెక్టులకు సంబంధించి అరవింద్ కుమార్ చెప్పినట్టే చేశాను, అక్కడ తీసుకున్న లంచం కూడా తీసుకొచ్చి అరవింద్ కుమార్కి ఇచ్చాను, అతనితో పాటు అతని బినామీలకు కూడా చాలా ప్లేసెస్లో నేను డబ్బులు ఇచ్చానని ఇటు శివబాలకృష్ణ చెప్పడంతో, సో దీనికి సంబంధించి కూడా నెక్స్ట్ అరవింద్ కుమార్ పాత్ర ఏంటి అనే అంశాన్ని కూడా మేము విచారణ చేయాల్సి ఉంది. ఎందుకంటే ఆల్రెడీ 8 డేస్ పాటు ఇతను కస్టడీని విచారించినప్పుడు అతని కస్టడీ కన్ఫెషన్లో అరవింద్ కుమార్ పేరు చెప్పారు. ఇక చాలామంది అధికారులు, నేతల పేర్లు కూడా బయటకు వచ్చాయి. దీంతో పాటు అతనితో కలిసి పనిచేసిన రెరా ఎంప్లాయీస్, దాంతోపాటు హెచ్ఎండిఏ ఎంప్లాయీస్ పేర్లు కూడా చెప్పాడు. ఇదే కాకుండా చాలా వరకు ఏవైతే డెవలపింగ్ కంపెనీస్ ఉన్నాయో, డెవలపర్ కంపెనీస్, రియల్ ఎస్టేట్ కంపెనీస్, వాళ్ళకు కూడా లబ్ధి చేకూర్చాడు. కాబట్టి వాళ్ళందరినీ మేము విచారించాల్సి ఉంది. ఈ కేసులో ఇంకా డెప్త్గా విచారణ చేయాల్సి ఉంది. కాబట్టి ఇతను కనుక బెయిల్ ఇస్తే, ఇతను బయటికి వస్తే వాళ్ళందరితోటి కలిసి ఈ ఎవిడెన్సెస్ ట్యాంపర్ చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి బెయిల్ ఇవ్వద్దని ఇటు ఏసీబీ అధికారులు కోరడంతో వాళ్ళ దాంతో ఏకీభవించిన ఏసీబీ కోర్టు ఇతనికి సంబంధించిన బెయిల్ పిటిషన్ అయితే కొట్టేసింది. సో ఇప్పటికే 8 రోజుల పాటు ఇతన్ని కస్టడీ విచారణ చేసిన ఏసీబీ అధికారులు చాలా వరకు ఇన్ఫర్మేషన్ లాబట్టారు. గత మొదట్లో 1-2 డేస్ అతను ఇన్ఫర్మేషన్ చెప్పకపోయినా ఆ తర్వాత నోరు విప్పి అతనికి ఉన్న ఆస్తులు, అలాగే అతను ఎవరెవరితోటి కలిసి డీలింగ్స్ చేశాడు, ఎవరు చెప్తే అతని డీలింగ్స్ చేశాడు, ఎవరు చెప్తే ఈ వివాదాస్పద ప్రాజెక్టులకు సంబంధించి అనుమతులు ఇచ్చాడు, వాటన్నింటిపైన కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. సో అతను ఇచ్చిన కన్ఫెషన్ స్టేట్మెంట్ టోటల్ 13 పేజెస్ కన్ఫెషన్ స్టేట్మెంట్ కూడా వీళ్ళు ఇప్పటికే ఏసీబీ అధికారులు నాంపల్లి ఏసీబీ కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. సో దానిలో ముఖ్యంగా హెచ్ఎండిఏ గతంలో అటు సెక్రటరీగా పనిచేసినటువంటి అరవింద్ కుమార్ పేరుంది. అతనితో పాటు చాలామంది నేతల పేర్లు ఉన్నాయి. అలాగే రియల్ ఎస్టేట్ కంపెనీలకు సంబంధించి వివరాలు ఉన్నాయి, వాళ్ళు కూడా లంచం ఇచ్చినట్టుంది. కాబట్టి సో వీళ్ళందరినీ నెక్స్ట్ విచారించాల్సిన అవసరం ఉంది. సో దీనిలో భాగంగానే ఇప్పటికే హెచ్ఎండిఏకు అప్పట్లో ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి అరవింద్ కుమార్కు సైతం అతన్ని కూడా విచారించేందుకు ఏసీబీ రెడీ అవుతుంది. ఇప్పటికే గవర్నమెంట్ పర్మిషన్ కూడా తీసుకుంది. అతనికి 61 సిఆర్పిసి కింద నోటీసులు ఇవ్వాలని చూస్తుంది. సో దానికి కూడా ఇటు కోర్టును అప్రోచ్ అయ్యారు. ఎందుకంటే అతను ఒక ఐఏఎస్ అధికారి కాబట్టి ఒకవేళ అతన్ని విచారించాలంటే ఇటు గవర్నమెంట్తో పాటు, ఎందుకంటే గవర్నమెంట్
గవర్నమెంట్లో అతను వన్ ఆఫ్ ద పార్ట్ ఐఏఎస్ అధికారి కాబట్టి గవర్నమెంట్ పర్మిషన్ తీసుకోవాలి, మరోవైపు కోర్టు అనుమతి కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పటి వరకు ఈయన అరవింద్ కుమార్ పేరు కేవలం కన్ఫెషన్ స్టేట్మెంట్లో మాత్రమే ఉంది, ఇప్పటి వరకు ఎవిడెన్సెస్ లేవు, కేవలం కన్ఫెషన్ స్టేట్మెంట్లో అతని పేరు ఉంది కాబట్టి కోర్టు అనుమతి కూడా తీసుకోవాలి. కాబట్టి కోర్టు అనుమతిని కూడా ఏసీబీ కోరుతుంది. వన్స్ కోర్టు అనుమతి వచ్చాక అతనికి 61 సిఆర్పిసి కింద నోటీసులు ఇచ్చి ఇటు అరవింద్ కుమార్ను కూడా విచారించే అవకాశాలు ఉన్నాయి. ఇక దీంతో పాటు అరవింద్ కుమార్తో పాటు నెక్స్ట్ అతని కన్ఫెషన్ స్టేట్మెంట్లో ఎవరెవరు ఏ రియల్ ఎస్టేట్ కంపెనీలకు సంబంధించి పేర్లు తీశాడో వాటిని కూడా ఇటు విచారణ చేస్తున్నారు, వాళ్ళని కూడా ఇటు నోటీసులు ఇచ్చి వాళ్ళని కూడా విచారణ చేస్తున్నారు. ఇక మరోవైపు ఇప్పటికే ఇటు శివబాలకృష్ణకు సంబంధించిన 2 ల్యాప్టాప్లు, అతను పర్సనల్గా యూజ్ చేసిన 4 సెల్ ఫోన్లు, వీటన్నిటిని కూడా ఇప్పటికే సీజ్ చేశారు, వాటిని FSLకు పంపారు. సో దాంట్లో ఇంకేమైనా డాక్యుమెంట్స్ దొరుకుతాయా, లేకపోతే అతను చేసిన వాట్సాప్ చాట్స్ కానీ అతని కాల్ లిస్ట్ కానీ ఇవన్నిటిని కూడా మేము FSLకు పంపాము. వన్స్ అక్కడి నుంచి FSL నుంచి వాటికి సంబంధించిన డేటా అంతా బయటకు వస్తే ఇంకా చాలామంది పేర్లు బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి, వాళ్ళందరినీ కూడా మేము విచారించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి సో ఇతనికి బెయిల్ ఇవ్వద్దంటూ ఏసీబీ అధికారులు కోర్టులో చెప్పడంతో దాన్ని ఏకీభవించి కోర్టు అయితే ఇతనికి సంబంధించిన బెయిల్ పిటిషన్ని నిరాకరించింది. మౌనిత. ఓకే, థ్యాంక్ యూ.